డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్. అయితే ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న ఆ చర్యలను రాష్ట్రపతికి వివరించారు కేంద్ర మంత్రులు. వివిధ దేశాల రాయబారులతో కూడా సమావేశం కాబోతోంది ప్రభుత్వం. రేపు ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లబోతున్నారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఈ ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను కూడా రాష్ట్రపతికి వివరించారు కేంద్ర మంత్రులు. వివిధ దేశాల రాయబారులతో కూడా సమావేశం కాబోతోంది మన ప్రభుత్వం. ఇక రేపు ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లబోతున్నారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను కూడా రాష్ట్రపతికి వివరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి, ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ భారత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో పెహల్గాం ఏదైతే ఉగ్రదాడి జరిగింది దానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఇద్దరు కూడా రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అలాగే విదేశాంగ శాఖ మంత్రి కూడా వివరించారు. మరోవైపు ఢిల్లీలో ఉండే వివిధ దేశాల రాయబారులతో కూడా సమావేశమైనారు. వీరిద్దరు కూడా విదేశాంగ శాఖ అధికారులతో ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఇక ఉగ్రదాడి పాకిస్తాన్ మద్దతుపై విదేశీ రాయబారులకు కూడా వీరు వివరించారు. విదేశ వ్యవహారాల మంత్రి జైశంకర్ కూడా దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగిన సమావేశాలు కానీ ఈ రోజు కేంద్ర హోంశాఖ వ్యవహారాలకు సంబంధించి జరిగిన సమావేశానికి సంబంధించి మొత్తం ఎటువంటి చర్యలు చేపడుతున్న అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇద్దరు కూడా అమిత్ షా అలాగే ఎస్ జయశంకర్ ఇద్దరు కూడా వివరించారు. ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నాము, దాడి ఏ విధంగా జరిగింది, ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే అంశాలపై కూడా ప్రధానంగా నిన్న జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ రోజు కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సంబంధించి కానీ మొత్తం ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపై ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అలాగే విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా ద్రౌపది ముర్మును కలిసి వివరించారు. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను కూడా ఇవాళ ప్రెసిడెంట్ కు వివరించారు కేంద్ర మంత్రులు.